First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది మన శాస్త్రాల్లో కానీ, పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ. ముఖ్యంగా ఏకాదశి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. ఉపవాసం ఉండాలి అని చెప్పి, అది కూడా చాలా నియమంగా ఉండాలి. ఆ రోజున అసలు అన్నం అనేది తినకూడదు అని చెప్పి అంటారు. అయితే నిజంగా ఇది తినటం వల్ల ఏమైనా దోషమా? ఎందుకు ఇలాంటి నియమం పెట్టారు? ఏదైనా నియమం పెట్టారంటే దాని వెనకాల ఏదో ఒక చరిత్ర, విశిష్టత ఉంటది కదా. ఏంటి దాని వెనకాల ఆంతర్యం? ముఖ్యంగా ఇప్పుడు మనకు వచ్చే వైకుంఠ ఏకాదశి అనగానే ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి? ఆ రోజు ప్రత్యేకించి ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి స్వామివారిని ఉత్తర ద్వారంగానే దర్శించుకోవాలని చెప్పి అంటారు. ఎందుకు ఈ విధానం వచ్చింది? ఎప్పటి నుంచి ఉంది ఈ విధానం? అవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు ఏకాదశి అనేటటువంటిది ఉపవాస దీక్షకు పెట్టినటువంటిది పేరు. అలాగే విష్ణుమూర్తి ఆరాధనకు పెట్టినటువంటిది పేరు అని మనకు ప్రతి ఒక్క వీడియోలు చెప్పుకుంటూ వస్తాం. ఎందుకు ఈ రకంగా చెప్తున్నాము అంటే దీనికి చారిత్రక ఆధారాలు, పురాణాల గాథ ప్రకారం తీసుకుంటే మనకు అంటే కృతయుగంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు. వారి పేరు మురాసురుడు అనేటటువంటి రాక్షసులు. అసురుడు అనేటటువంటి రాక్షసులు. ఈ మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఆయన అంశ నుండి ఉద్భవించాడు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ఆయన అంశ నుంచి పుట్టినటువంటి వాడు దేవుడు కావాలి కానీ రాక్షసుడు అయ్యాడు. అంటే ఆ యొక్క రాక్షసుడు ఆ సముద్రంలో, అంటే విష్ణుమూర్తి పవలించేటటువంటి పాల సముద్రంలో జన్మించాడు కాబట్టి అతనికి ఎక్కడ చూసినా నీటి ప్రవాహమే ఉంది. అంటే పొడిగా ఉన్నటువంటి ప్రదేశం అతనికి కనిపించలేదు. కనిపించకపోయేసరికి ఆయన ఏం చేశాడు అంటే ఆ రాక్షసుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కమలాకారంలో, అంటే ఒక కమలం పువ్వులో బ్రహ్మదేవుడు కూర్చున్నాడు. కూర్చుంటే నాకు ఈ చోటు కావాలి అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళాను. నువ్వు నాతో యుద్ధం చెయ్యి, నాతో గెలిస్తే ఈ యొక్క ప్రదేశం నీది, లేదు అంటే మేము దీన్ని ఆక్రమిస్తాము అని చెప్పేసి అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? విష్ణుమూర్తిని ఆశ్రయించాడు. విష్ణుమూర్తిని ఆశ్రయించిన తర్వాత ఆ విష్ణుమూర్తి ఏం చేశాడంటే, ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమై మీరు నా అంశతో పుట్టారు, ఈ రాక్షస తత్వాన్ని మానుకోండి అని చెప్పేసి అన్నారు. అయినా వినకుండా గర్వం మితిమీరిపోయి నువ్వు నాతో యుద్ధం చెయ్యు, నేను నీ చేతిలో ఓడిపోతే అప్పుడు నేను ఈ యొక్క గర్వాన్ని వదిలేస్తానని చెప్పేసి అన్నాడు. అలా కాదు, నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను నీకు వరాలు ఇస్తానని చెప్పేసి అంటే అప్పుడు ఆ రాక్షసుడు నువ్వు నాకు వరాలు ఇచ్చేది ఏంటి, నేనే నీకు వరం ఇస్తాను కోరుకో అని చెప్పేసి అన్నాడట. వెంటనే ఆ విష్ణుమూర్తి సరే మీరు నా చేతిలోనే మరణించాలి అని చెప్పేసి వరం కోరుకున్నాడట. ఆ వరం కోరుకోగానే అప్పుడు ఆ విష్ణుమూర్తి వాళ్ళతో యుద్ధం చేశాడట. ఇద్దరు యుద్ధము, ఇప్పుడంటే యుద్ధం అంటే అప్పట్లో యుద్ధాలు అంటే కొన్ని వందల సంవత్సరాలు జరిగేవి. అలా ఎంతసేపటికి యుద్ధం జరిగినా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు కూడా ఓడిపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా విష్ణుమూర్తి అంశ కాబట్టి ఇద్దరి శక్తులు సరిసమానంగా ఉన్నాయి, పోటాపోటీగా నడుస్తున్నాయి. ఆ సమయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే ఒక చెట్టు కింద, అంటే ఒక వృక్షం, అప్పట్లో పాల సముద్రంలో చాలా రకాలైనటువంటి దేవతా వృక్షాలు ఉంటాయి, అలా వృక్షం కింద పడుకొని ఉన్నాడు. పడుకున్న సమయంలో విష్ణుమూర్తిని చంపేద్దామని చెప్పేసి ఈ రాక్షసులు పన్నాగం పన్నారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి మీద ఆయుధం ఎత్తేసరికి మళ్ళీ ఆ విష్ణుమూర్తి అంశ నుండి ఒక స్త్రీ జన్మించింది. ఆ స్త్రీ చూడ్డానికి ముల్లోకాలలో ఉన్నటువంటి సౌందర్యం కూడా సరిపోదు, అంత అందంగా జన్మించినటువంటి ఒక స్త్రీ ఉద్భవించి ఒక చేతిలో బాణం పట్టుకొని ఇలా ఆ యొక్క అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఆయుధం లేపేసరికి వెంటనే ఆ స్త్రీ ఏం చేసింది అని అంటే ఆ బాణం నుండి అస్త్రాన్ని వదిలింది. వెంటనే ఆ మురాసురుడు అనేటటువంటి రాక్షసులు చనిపోయారు. ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటి విష్ణుమూర్తి చేతిలో చనిపోతా అని వరం తీసుకొని, మరి ఆమె కూడా విష్ణుమూర్తి అంశ నుండి ఉద్భవించింది కాబట్టి ఈ యొక్క రాక్షసులను చంపడానికై సంహరించేసరికి మళ్ళీ ఆ యొక్క మురాసురులు అనేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా విష్ణుమూర్తి చేతిన చనిపోయారు. కాబట్టి అక్కడతో ఈ ఏకాదశి అనేటటువంటిది ఎందుకు జరుపుకోవాలి అంటే గనక ఆ రోజునే ఆ స్త్రీకి ఏకాదశి అని పేరు పెట్టారు.
ఎవరు విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. నువ్వు లేచిన తర్వాత విష్ణుమూర్తి లేచిన తర్వాత నా కోసం ఇంత సాహసానికి పూనుకున్నావు కాబట్టి నీ పేరు మీదుగా ఏకాదశి పండుగను జరుపుకుంటారు. అంటే తొలి ఏకాదశిని కూడా అంటారు, గుర్తుందా? తొలి ఏకాదశి ఎందుకంటారంటే ఆ రోజునే విష్ణుమూర్తి అభయం ఆయన శరీరం నుండి ఉద్భవించింది కాబట్టి ఆమె పేరు ఏకాదశి. నీ పేరు మీద ఏకాదశి పండగ అనేటటువంటిది ఇప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లి నీ పేరు మీదుగా పండగ జరుపుకుంటారని చెప్పేసి. అయితే ఆ యుద్ధం జరిగే సమయంలో మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు కొంతకాలము ఈ యొక్క వరి ధాన్యం ఉంటుంది కదా, ఆ వరి ధాన్యంలో దాక్కొని ఉన్నాడు. కాబట్టి ఏకాదశి సమయంలో ఎవరైతే వరితో సంబంధించినటువంటి, వరి అంటే ఏంటి, వడ్లు, ఆ వడ్లతో సంబంధించినటువంటి పదార్థాలు ఎవరైతే తింటారో వారు రాక్షస తత్వంగా జన్మిస్తారు. వాళ్ళకు వచ్చేటటువంటి స్వభావాలన్నీ కూడా రాక్షస స్వభావాలు వస్తాయి. మళ్ళీ వాళ్ళు చేసేటటువంటి పద్ధతిలో రాక్షస తత్వాలు వస్తాయి అని చెప్పి ఈ యొక్క ఏకాదశి రోజున వరికి సంబంధించి అంటే అన్నం లాంటి పదార్థాలు తినకూడదు, ఆ రోజున ఉపవాసం ఉండాలి అని చెప్పేసి పురాణ గాథలో చెప్పడం జరిగింది. ఈ రకంగా ఎవరైతే ఏకాదశి రోజున ఈ యొక్క అన్నం తింటారో వాళ్లకు శరీరంలో అనేక రుగ్మతలు వస్తాయి. అలాగే వాళ్ళ జీవితంలో అనేక పాపాన్ని మూటగట్టుకొని ఉన్నటువంటి వారు ఉంటారు. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదు. ఇప్పుడు ఉపవాసం చేయలేని వాళ్ళు, అంటే ఒకవేళ చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి విధానాన్ని ఆచరించాలి? దానికి ప్రత్యామ్నాయంగా చాలా ఉన్నాయేమో. ఇప్పుడు ఉపవాసం అంటే అన్నం ఒకటి మాత్రం తినకూడదని చెప్పారు, కానీ దానికి సంబంధించి పళ్ళు, ఫలాలు, ఏవైనా పాలు, ఎందుకు ఆ ఒక్కరోజే, మళ్ళీ ఒకరోజు అన్నం తినకపోతే ఈ శరీరం ఏం చనిపోం కదా మనము. ఎందుకు ఎప్పుడైతే మనం ఒకరోజు అన్నం తినకుండా, అంటే ఏకాదశి రోజు ఏమీ తినకుండా తెల్లవారి మనము ద్వాదశి రోజు ఏదైతే భుజిస్తామో మన నాలుకకు, మన శరీరానికి రుచి అనేటటువంటిది, స్పర్శ జ్ఞానం అనేటటువంటిది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి లేసి మీరు భోజనం చేశారనుకోండి, దాని యొక్క అనుభూతి మన శరీరానికి, మన నాలుకకు, మన మెదడుకి అన్నిటికీ కూడా దాని స్పర్శ జ్ఞానం తెలుస్తుంది. అందుకే ఆ రోజునంతా ఉపవాసం ఉండాలి అని చెప్తూ ఉంటారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనం కూడా అన్నారు. ఎందుకు వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం అని అన్నారు. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అంటే ఆ రాక్షసులు చనిపోయిన తర్వాత మళ్ళీ వారికి వరం ఇస్తారట. మళ్ళీ వాళ్ళు వరం కోరుకుంటారట, స్వామి మీ చేతిలో మేము మరణించాం కాబట్టి ఎప్పుడూ కూడా ఆ తర్వాత ఆ స్వామి వారిని ముట్టుకుంటారట. ముట్టుకున్న తర్వాత వాళ్ళకు తెలియనటువంటి ఒక స్పర్శా జ్ఞానం వాళ్ళ దాంట్లో కలుగుతుంది. ఏంటి, స్వామివారి ముట్టుకుంటేనే ఇంత స్పర్శా జ్ఞానం కలిగిందే, ఇంత అనుభూతి కలిగిందే, నిజంగా ఆ స్వామివారి దగ్గర కొలువై ఉంటే మన జీవితం జన్మ ధన్యమైపోతుంది కదా అని చెప్పేసి స్వామివారికి వరం కోరుకున్నారు. ఏంటి అంటే, స్వామి ఎల్లవేళలా మేము మీ సాన్నిధ్యంలో ఉండేలా మాకు వరం ఇవ్వండి అని కోరుకున్నారట. ఆ వరం ప్రభావంతో వాళ్ళను ఇద్దరిని కూడా ఒక ప్రత్యేక ద్వారం గుండా తీసుకుని, విష్ణుమూర్తికి నలుమూల నాలుగు వైపులా ద్వారాలు ఉంటాయి. ఉత్తర ద్వారం వైపు వాళ్ళ రాక్షసుల్ని ఇద్దరిని కూడా లోపలికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళు వెళుతున్నటువంటి సమయంలో వెనక నుండి 3,000,000 దేవతలు కూడా ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళారట. అందుకే ఎవరైతే ఆ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో 3,000,000 దేవతల యొక్క దర్శనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే ఆ రోజున ఎవరైతే దక్షిణాయనంలో మరణించినటువంటి వ్యక్తులు ఉంటారో ఉత్తరాయణ పుణ్యకాలంలో వాళ్ళందరూ కూడా స్వర్గద్వారాలు కూడా తెరిచి ఉంచబడతాయి. ఆ రోజున వాళ్ళందరూ మరణించినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళేటటువంటి యోగం కూడా ఆ రోజున కలుగుతుంది అని శాస్త్ర ప్రతీక. అందుకే ఈ కథ, ఇవన్నీ పురాణాలన్నీ కూడా జరిగినటువంటి ఆధారిక చారిత్రకమైనటువంటి అంశాలు. దీని ఆధారంగానే మనం ఉపవాసం ఉండడం కానీ, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కానీ, ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఆ యొక్క స్వామివారిని అర్చించి పూజిస్తారో వాళ్లకు మళ్ళీ జన్మ రాహిత్యాన్ని పొంది, ఇంకా మళ్ళీ జన్మ ఉండదట వాళ్లకు. ఆ తర్వాత వాళ్ళ వంశంలో గతించినటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా స్వర్గద్వారాలు తెరుచుకొని స్వర్గంలో ముక్తిని పొందుతారట. అందుకే ఉత్తర ద్వార దర్శనం అంత ప్రాధాన్యతమైనటువంటిది. ఆ రోజున చాలా మందికి తెలియనటువంటి విషయం అంటే, ఇది కథలో మనకు 3,000,000 ఏకాదశి కథ కూడా ఉంది. ఆ కథలో కూడా ఈ రాక్షసుడు, మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు, శుంభ నిశుంభులు అనేటటువంటి రాక్షసులు, ఇలా చాలామంది యొక్క కథ ప్రాచుర్యంలోకి వస్తూ ఉంటుంది. ఇంకా అనేక పురాణాలు అనేక కథలు చెప్పినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మనకు తెలిసినటువంటి వాస్తవం అయితే ఇది. అందుకే ఉపవాసం ఎందుకు ఉండాలంటే, మనకి ఏకాదశి సమయంలో బియ్యంలో కానీ ఈ వరి ధాన్యంలో కానీ రాక్షసుడు ఉంటాడు కాబట్టి తినకూడదు అని చెప్తూ ఉంటాం. అందుకే ఉపవాసం చేసినప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది గురుగారు, ఆలయంకి వెళ్తుంటాము, ఆ రోజున తీర్థము ప్రసాదము తీసుకోవచ్చా అని చెప్పి, తీసుకున్నా దాన్ని మేము భుజించవచ్చా అని చెప్పి, ఏమంటారు దాని గురించి? తీర్థము ప్రసాదము ఏ అనుమానం లేకుండా తినవచ్చు.
నేను గతంలో కూడా చెప్పా, భగవంతుడికి మనం ఎన్ని కైంకర్యాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి ఏది ఇచ్చినా కూడా తిరిగి మన చేతి, ఇప్పుడు నేను ఒక యాగం అనుకున్నాను అనుకోండి, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 1,00,000 రూపాయలు ఒక యాగానికి పెట్టి నేను ప్రతి పూలు, పళ్ళు, తమలపాకులు, కొబ్బరికాయలు, హోమంలో వేసే కట్టెలు, నెయ్యి అన్నీ తీసుకొచ్చా. అవన్నీ కూడా భగవంతునికి చెందుతాయి. కానీ చిట్ట చివర మన చేతిలోకి వచ్చేది పెట్టినటువంటి ఖర్చు రాదు, పోయినటువంటి వస్తువులు రావు. చిట్ట చివర మన చేతిలోకి వచ్చేది తీర్థము, ప్రసాదము. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహము తీర్థ ప్రసాద రూపకంగా మనకు దొరుకుతుంది. అందుకే భగవంతుడు తీర్థ ప్రసాద రూపంలో మనల్ని అనుగ్రహించి మనం చేసినటువంటి దానికి పుణ్యాన్ని, పురుషార్థాన్ని కల్పిస్తారు. చాలామంది నేను ఈరోజు ఉపవాసం అంటే నేను ఏమీ తినను, అన్నం లాంటి ఇప్పుడు టెంపుల్స్లో వెళ్ళినప్పుడు భగవంతుడికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని మనకి ఇస్తారు. నైవేద్యం అంటే ఏంటి? భగవంతుడు స్పృశించినటువంటి నైవేద్యం ప్రసాద రూపకంగా మారుతుంది. ప్రసాదము ఎప్పటికీ కూడా వద్దు అని అనకూడదు. ఎవరైనా ఇచ్చినా కానీ దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, అలా ఇచ్చినా కానీ మన పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ పాపం అంతా మనకు రావడం జరుగుతుంది. అందుకే ఏ గుళ్ళోకి వెళ్ళినా మనం ఉపవాసం ఉన్నా, ఏ దీక్షలో ఉన్నా ప్రసాదం మాత్రం తప్పకుండా తినేతిరా. అది అన్న ప్రసాదమా, లేదా పులిహోరనా, దద్దోజనమా, పాయసమా, పరమ, ఇవన్నీ ఏమీ ఆలోచించం. భగవంతుడి యొక్క ఆలయంలో వచ్చింది ప్రసాదంతో సమానం. అది సాక్షాత్తు భగవంతుడు మనకిచ్చినటువంటి అనుగ్రహంగా భావించి మనం ప్రసాదం, తీర్థము, ప్రసాదం తీసుకోవచ్చు. అమ్మ, ముక్కోటి ఏకాదశి ఈ నెల అంటే డిసెంబర్ మాసంలో వచ్చే 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి అని. ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఇది భక్తుల విశ్వాసం కూడా. దాని గురించి వివరణ ఇవ్వండి. ఏం లేదు నాన్న, కాలాలు మారుతూ ఉన్నప్పుడు కాలాలకు అనుగుణంగా దేవుళ్ళ రూపాలను మనకిచ్చారు. అప్పుడు ఒక విష్ణుమూర్తి నిద్రపోతాడు ఒకసారి, ఇప్పుడు లేస్తాడని. అంటే ఏముంది, అన్ని రోజుల దాకా నిద్రపోయి ఉంటాడు ఆయన, ఇప్పుడు మెలకువతో ఉంటాడని. ఏకాదశి ప్రతి ఇలా వచ్చే ముక్కోటి ఏకాదశి, ఈ రెండు ఏకాదశులకు, 3 ఏకాదశులకు చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. సైంటిఫిక్గా ఏకాదశి రోజు విశ్వ చైతన్య శక్తిలో నుంచి వస్తున్న ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించాలి అన్నప్పుడు మన బాడీ ఎలా అంటే, శివరాత్రి అంటే మనకందరికి బాగా అర్థమవుతుంది. ఏకాదశి అంటే అర్థం కాకపోవచ్చు, కానీ శివరాత్రి అంటే అర్థమవుతుంది. శివరాత్రి రోజు మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అని అంటే, బాడీ ఎప్పుడైతే తింటే కొంచెం మత్తుగా ఉంటామే బాబు, కాబట్టి తినకుండా ఉంటే కొంచెం మన పొట్ట ఏమవుతుంది. రోజు ఇవాళ వంట చేసేదాన్ని, ఒకరోజు వంట లేదు అంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అమ్మ ఎవరింటికో భోజనానికి వెళ్తున్నాంలే, ఏం వంట చేస్తామని మనం ఎంత హ్యాపీగా రిలాక్స్ అవుతాం కదా. మరి పాపం రోజంతా చెత్త వేసావు, చెదారం వేసావు, టీలు తాగావు, టిఫిన్లు తిన్నావు, బిర్యానీలు వేసావు, మటన్లు వేసావు, చికెన్లు వేసావు. పాపం దానికి ఒక్కరోజు రెస్ట్ ఇస్తే అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, బయట నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించడానికి మన బాడీ సమాయత్తమై ఉంటుంది. అది రహస్యం. ఏకాదశి రోజున అంటే వీళ్ళు ఏం చేశారంటే, ప్రతిదీ కూడా గ్రహ దశలను బట్టి వాళ్ళు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఇవేవైతే రోజులు పెట్టారో ఆ రోజుల్లో విశ్వ చైతన్య శక్తి ఎంత పర్సంటేజ్ భూమి మీదకి వస్తుంది, కరెక్ట్గా భూమి మీదకి వచ్చే రోజు వీళ్ళంతా ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ను స్వీకరించాలి అనేది పద్ధతిగా పెట్టారు. అంటే ఆ రోజు ఏం జరుగుతుంది, మీకు నార్త్ డోరు ఓపెన్ చేస్తారు. రోజు ఈస్ట్ డోర్ ఉంటుంది దేవుడి దగ్గర, కానీ ఆ రోజు నార్త్ అనేది ఏమిటిది, ఇప్పుడు మీ వాస్తు ప్రకారము, ఎక్స్ ప్రకారము, వై ప్రకారము ధన ప్రభావం కలిగేది నార్త్ డోర్. నార్త్ డోర్ ఉంటే డబ్బులు బాగా వస్తాయి ఎవరింటికైనా. ఈస్ట్ ఒకటి ఉంటే గనక, ఈస్ట్ డోర్ ఒకటి ఉంటే కనుక మనకు సూర్యుడికి అంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఒకవేళ ఈస్ట్ ఆరోగ్యరీత్యా కానీ మీకు కీర్తి ప్రతిష్టలు రావాలంటే నార్త్, డబ్బు కావాలంటే ఈస్ట్. ఈ నార్త్ నుంచి ఏం జరుగుతుంది, నీకు లక్ష్మీదేవి నార్త్ డోర్ పక్కన కుబేర స్థానం ఉంటుంది. కుబేర స్థానం ఎప్పుడైతే ఉంటుందో, కుబేరుణ్ణి ఈ నార్త్ డోర్ నుంచి నువ్వు విష్ణువు దగ్గరికి వచ్చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, విష్ణువుని ఇట్లా డైరెక్ట్గా చూడాలని అప్పుడు ఆ రోజు విష్ణువును నార్త్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి చూస్తామే తల్లి. అంతే. అంటే ఏంది, ఈ విశ్వంలో నార్త్ అనే ప్లేస్ నుంచి ఐశ్వర్యం వచ్చే రోజు, ఎనర్జీలు వచ్చే రోజు. ఏ రోజైతే మనం ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించుకుంటామో అదే
ఏకాదశి. తొలి ఏకాదశి అంటాం ఒక ఏకాదశి పేరు. అవును. ఇదేమో వైకుంఠ ఏకాదశిని. లక్ష్మీనారాయణుడికి నార్త్ డోర్ ద్వారా లోపలికి వచ్చి ఆ రోజు పూజ చేస్తే అనంత విశ్వ చైతన్యం నుంచి వచ్చే ఎనర్జీ అనేది ఇలా ఉంటుంది నాన్న. పంచభూతాల నుంచి ఈ శూన్యంలో నుంచి మన దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే నీవు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుడు పూజ చేశావో, అక్కడ కూర్చొని ఓం నమో నారాయణ అన్నావో, ఏదో ఒక నామజపాన్ని చేశావో, ఆ రోజు పొద్దున్న నుంచి కూడా ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, నాలో ఎనర్జీ పాయింట్స్ లక్ష్మీనారాయణుడి కోసం ఉన్నాను, ఒక భక్తితో ఉన్నాను, ఒక శక్తితో ఉన్నాను, ఒక నమ్మకంతో ఉన్నాననే విశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు వచ్చే ఎనర్జీ లెవెల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అది ఆంతర రహస్యము. విశ్వంలోకి ఏ థాట్స్ను మనం రిలీజ్ చేస్తున్నామో అవే మన దగ్గరకు వస్తున్నాయి. ఈరోజు అనంత విశ్వ చైతన్యం నుంచి ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి, నేను స్వీకరిస్తున్నాననే భావన ఉండడానికి మనను పూర్వం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడిని చూస్తూ ఆ ఎనర్జీ లెవెల్స్ను మనను స్వీకరించాలని ఆ డోర్ ఓపెన్ చేసి పంచలోహాల విగ్రహానికి చేరి, పంచలోహాల విగ్రహాన్ని నేను నిన్ను డైరెక్ట్గా చూస్తున్నట్టుగా ఆ విగ్రహం నుంచి ఎనర్జీ లెవెల్స్ నాకు వస్తాయి. అది రహస్యం. ఓకే. అంటే అలా పంచలోహం నుంచి మన వైపున ఆ కిరణాలు, ఆ పాజిటివిటీ పడటం వల్ల అది ఆరోగ్య రిఫ్లెక్ట్ జరిగి మన వైపు వస్తుంది. ఓకే. అందుకే ఆ రోజు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు. నార్త్ నుంచి వచ్చే ఎనర్జీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, విష్ణుమూర్తిని మనము కళ్ళు మూసుకొని అని గాలి పీల్చుకొని కోరికని చెప్పుకున్నప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. చాలా మంది అంటే ఈ రోజున ఈ ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే మీరు అన్నట్టు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగటమే కాక మోక్షం పొందుతారు అని అంటుంటారు. అలా భయపెడితే గానీ మనం వినంగా తల్లి. ఓన్లీ ఎనర్జీ వస్తుందంటే నువ్వు చేస్తావా, నీకు డబ్బులు వస్తాయి పో, నీ కోరికలు తీరుతాయిపో అంటే గాని మనము మొండి వాళ్ళం కదా. మనకేదో కొంచెం ఇబ్బంది కలిగిస్తే గాని మనం లొంగం కదా. ఇబ్బంది వస్తేనే స్వామి గుర్తొస్తాడు. అది పరీక్ష టైంలో మన కాలేజీ పిల్లలందరూ దేవుడి దగ్గరకు వచ్చి మొక్కుతుంటారు. ఏరా నానంటే పరీక్ష కుడుతున్నామంటే భయం వేస్తుంది, దేవుడికి దండం పెట్టుకుంటున్నా. ఫోన్లే ఆ టైంలో అన్న వెళ్తున్నారు. కానీ మన పెద్దవాళ్ళు మనని అలా భయపెట్టారనమాట. కొన్ని నమ్మకాలు విశ్వాసాలు మనలో కలిగించి ఆ రోజు అలా చేయాలని ట్రెడిషన్ పెట్టారు. కొంతమంది ఇంట్లో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం అని ఏర్పాటు చేసుకొని అట్లా చేస్తారు. అలా చేయొచ్చు, ఇంట్లో కూడా చేస్తారు. వైష్ణవ సాంప్రదాయం ఉన్నోళ్ళందరూ చాలా నిష్టగా చేస్తారు. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు వాళ్ళు. ప్రతి ఏకాదశి నాడు కూడా నిష్టగా పద్ధతిగా ఉపవాసాలుండి ఆ విశ్వ చైతన్య శక్తిని. అందుకే నువ్వు చూడు నాన్న, విష్ణు పూజలు చేసే వాళ్ళందరూ సన్నగా పొడుగుగా ఉంటారు. శివ పూజలు చేసే వాళ్ళందరూ నువ్వు గుడిలో పూజారులను చూడు, బొద్దుగా ముద్దుగా పొట్టలు ఇంటిని తీసుకొని ఉంటారు. శివుడికి పూజ చేసే వాళ్ళందరూ శివాలయంలో పూజారులు అంటే వాళ్ళు ఉపవాసం ఎక్కువ ఉంటారు, వీళ్ళు ఉపవాసాలు కాదు, వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు. మరి ఎందుకమ్మా? శివుడు అంటే గుండ్రంగా ఉండేవాడు, లక్ష్మీనారాయణుడు అంటే పొడువు అని మనకు. అందుకే కదా లక్ష్మీనారాయణుడు పొడువుగా సూచించి నిలువునామం పెట్టి యు అని చెప్పాను కదా. అది లక్ష్మీనారాయణుడు పూజలు చేసేవాళ్ళు ఎప్పుడు బ్రీత్ని ఇలా తీసుకుని లక్ష్మీనారాయణ అనగానే మనలో ఆశ. అంటే ఒక్కొక్కళ్ళకు అమ్మవారి పూజలే కొందరు ఎక్కువ చేస్తారు, కొందరు శివ భక్తులే ఉంటారు, కొందరు విష్ణు భక్తులే ఉంటారు. కానీ విశ్వం మొత్తంలో అన్ని ఎనర్జీలు మనకు అవసరమే. కానీ వాళ్ళ నమ్మకాలను శివుడి పూజ చేసే వాళ్ళందరూ పొట్టిగా బొద్దుగా వినాయకుడిలాగా ఉంటారు, కొంచెం శివాకారంలో ఉంటారు, కొంచెం వినాయకుడి రూపంలో ఉంటారు అనుకో. అదైతే ఈజీగా అర్థమవుతుంది అందరూ. పొట్టిగా బొద్దుగా గుండుగా ఉంటారు. లక్ష్మీనారాయణుని పూజ చేసేవాళ్ళు పొడుగుగా ఉంటారు. మీరు ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన విష్ణు పూజ చేసేవాడా శివభక్తుడా చెప్పేయచ్చు. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే మేము రూపం చూసి కూడా వాళ్ళు ఏ రాశి వాళ్ళో కూడా చెప్పేస్తాం, చెవిని చూసి కూడా మేము చెప్పేస్తాం. ఎలా అమ్మా అది ఎట్లా చెప్పాను కదా, చెవు ఎట్లా అర్థమవుతుంది? చెవులు ఇలా చాటల్లా ఉంటాయి, కొంతమందికి నిలువుగా ఉంటాయి, కొంతమంది ఆ చెవుల ఆకారాల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఆ నక్షత్రానికి వాటికి సంబంధించి చెవులు చూసి చెప్పేస్తారు. నువ్వు క్వశ్చన్ ఎలా అడుగుతావు అనే దాన్ని బట్టి కూడా నీవెవరో చెప్పేస్తారు. అంత రహస్యాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో, చాలా గొప్ప. ఇప్పుడు ఉదాహరణకి చెవు ఏ రకంగా ఉంటే విష్ణు భక్తులు, ఏ రకంగా ఉంటే శివ భక్తులు చెప్పచ్చా? చిన్న చెవులు ఉంటాయి, కొంతమందికి కొంచెం పెద్ద చెవులు ఉంటాయి, కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి, కొంతమందికి ఇలా ఉంటాయి, ఏనుగులాగా ఉంటాయి. అలా ఆ చెవులను బట్టి కూడా, అంటే పెద్ద చెవులు ఉంటే విష్ణు భక్తులు, చిన్న చెవులు ఉంటే శివ భక్తులు అట్లని కూడా కాదు. అట్లనే ఆ చెవుల ఆకారాన్ని వాళ్ళు ఏ రకమైనటువంటి భక్తులు, ఏ రకమైన పూజలకు సంబంధించిన వ్యక్తులు తెలిసిపోతుంది. అది
ఆంతర రహస్యాలు చాలా ఉన్నాయి. మొత్తం సైన్సే నాన్న. పూర్వీకులు మన గణిత శాస్త్రము చాలా గొప్పది. సైన్స్ ప్రకారం ఉండేదాన్ని వాళ్ళ నీవు సెల్ ఫోన్ కు ఛార్జింగ్ చేస్తూ ప్లగ్గులు పెడుతున్నావు, పిన్నులు చేంజ్ కానీ ప్లగ్ ఒకటే కదా. దానికే వాళ్ళు ఓంకారం అని పెట్టారు. ఓం అనే నామాన్ని నీవు ఎప్పుడైతే జపిస్తున్నావో విశ్వ చైతన్య శక్తి డైరెక్ట్ గా వచ్చి అన్ని పంచేంద్రియాలు మనలో యాక్టివేట్ జరుగుతున్నాయి. అంత గొప్ప వాళ్ళు చూడు. ఒక్క బీజాక్షరం చేత అనంత విశ్వ చైతన్యాన్ని మన దగ్గర. ఇవాళ ఏమంటారు, లైట్ చిన్నది పెట్టుకో, ఎర్రది పెట్టుకో, మ్యూజిక్ పెట్టుకో, కదలకుండా కూర్చో. మన పూర్వీకులు లాకింగ్ సిస్టమ్స్ చెప్పారు, ఎన్నో చెప్పి మెడిటేషన్లు పూజలు చేసే చెప్పారు కదా. కొన్ని ముద్రలతో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకుంటాడు. ఆయన ముక్కు పట్టుకోమన్నాడు, ఈయన ముక్కు పట్టుకున్నాడు. అంతే. ముక్కు ఎందుకు పట్టుకున్నాడో నీకు తెలియనే. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్రెజెంట్ లో ఉంటామన్నాడు. అవును అవును. ధన్యవాదాలు. రహస్యం. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి